Dear students మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే జిఎస్టిఆర్ వన్లో టేబుల్ నంబర్ 12 అండ్ టేబుల్ నంబర్ 13 గురించి నేర్చుకుంటాం. ప్లస్ వాటిలో ఎంటర్ చేయవలసినటువంటి ఐటమ్స్ గురించి నేర్చుకుంటాం ఈరోజు. సో దానికి సంబంధించి ఆ, మనం నెక్స్ట్ వీడియోలోకి ఎంటర్ అవుతాం. సో ఈ యొక్క టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి, ప్రతి ఒక్కరూ నా ఛానల్లోకి వచ్చి నా వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. పోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేస్తే మీకు టాపిక్ అంతవరకు అర్థమవుద్ది, మిగతా టాపిక్ మీకేమి తెలియదు, అర్థం కాదు. అంటే హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది, అంతే, వేరే ప్రయోజనం లేదు. కాబట్టి చివరి వరకు చూడండి. కావాలంటే ఒకటి కంటే ఎక్కువ సార్లు చూడండి వీడియోని. అలాగే ఈ వీడియోలో చూపించేటటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్, ఇల్లస్ట్రేషన్స్ కూడా మీరు సొంతగా ఎన్ని ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్స్పర్ట్ నాలెడ్జ్ మీకు వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎంటర్ అవుదాం మన యొక్క ఛానల్లోకి, స్క్రీన్లోకి, మన టాపిక్లోకి ఎంటర్ అవుదాం. ఇప్పుడు దీంట్లో మనం మామూలుగా ఇప్పుడు నేను ఒక రాము రమేష్ ట్రేడర్స్ అని చెప్పి ఒక తీసుకున్నాను కంపెనీ. ఇప్పుడు దీంట్లో మనం చాలా ఎంట్రీలు చేసి ఉన్నాం. చూడండి ఇక్కడ రమేష్ అంటే దీంట్లో సో మే నెలకి సంబంధించి ఎంట్రీలు వేసాం. సో దీంట్లో ఏప్రిల్కి సంబంధించి ఏం ఎంట్రీలు లేవు. ఏప్రిల్కి సంబంధించి చూడండి ఏ బుక్లో ఏప్రిల్ ఏప్రిల్ టు ఏప్రిల్ తీసుకుంటే ఏప్రిల్కి ఎటువంటి ఎంట్రీలు లేవు. మనకి మే మాత్రమే ఉన్నాయి. మనకి మే ఎంట్రీలు మాత్రమే ఉన్నాయి. సో మే ఎంట్రీలు ఉంటే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు వీటికి సంబంధించి మనం జిఎస్టిఆర్ వన్లోకి వెళ్దాం. జిఎస్టిఆర్ వన్లోకి వెళ్తే రిపోర్ట్స్, సో జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్తే జిఎస్టిఆర్ వన్ స్టాట్యూటరీ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్తే సో జిఎస్టిఆర్ వన్కి వెళ్తాం. ఇది బై డిఫాల్ట్ ఫస్ట్ మంత్ ఏప్రిల్ చూపిస్తుంది. ఏప్రిల్ నెలలో మనకి ఏం లేవు. నెక్స్ట్ మే నెలలో తీసుకుంటాం. మే టు మే తీసుకుంటే దీంట్లో మనం తీసుకున్నటువంటి ఐటమ్స్ మొత్తం ఉన్నాయి. దీంట్లో మొత్తం దీంట్లో 7, 1, 2, 3, 4, 5, 6, 7 ఎంట్రీలు ఉన్నాయి. మొత్తం బి2బి, తర్వాత బి2సి, తర్వాత బి2సి లార్జ్, బి2సి స్మాల్, అలాగే బి2బికి సంబంధించిన రిజిస్టర్డ్, బి2బికి సంబంధించిన క్రెడిట్ నోటు, బి2సికి సంబంధించిన క్రెడిట్ నోట్ ఉంది. బి2సికి సంబంధించి బి2సి లార్జ్, బి2సి స్మాల్కి సంబంధించి క్రెడిట్ నోట్ ఏమన్నా ఉన్నట్లయితే అది దాంట్లోనే ఆటోమేటిక్గా మైనస్ అయ్యి సెట్ ఆఫ్ అయ్యి నెట్ అమౌంటే చూపిస్తుంది. రిజిస్టర్డ్కి బి2సి లార్జ్కి మాత్రం క్రెడిట్ నోట్ ఉంటే సపరేట్గా చూపిస్తుంది. ఇవి మనకు చూపిస్తే పోతే దీంట్లో ఈ యొక్క టేబుల్లో రిపోర్ట్లో మనం ఈ యొక్క జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు జిఎస్టిఆర్ వన్లో 2 టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి. టేబుల్స్ 1, 2, 3 అన్నీ ఉంటాయి కదా. వీటిల్లో 2 టేబుల్స్ ఇంతకుముందు ఎంటర్ చెప్పినా పర్వాలేదు. కానీ ఇప్పుడు ఈ నెల నుంచి మే 1 నుంచి 2025 మే 1 నుంచి ఈ 2 మ్యాండేటరీ, ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. అవి ఏమి ఎంటర్ చేయాలంటే మామూలుగా దీంట్లో బీ2 మీన్ ఇక్కడ టేబుల్ 12లో వచ్చి హెచ్ఎస్ఎన్ సమ్మరీ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు చేసినటువంటి ఎంట్రీస్ అన్నిటికీ సంబంధించి మనకి ఏముంటుందంటే ఈ యొక్క బి2సి హెచ్ఎస్ఎన్ కోడ్, దాంట్లో అన్ని ఒకటే ప్రోడక్ట్, అందులో ఒకటే ఐటమ్, ఒకటే హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంది. దీని మొత్తం చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఎంట్రీలు ఉన్నాయి. 7 ఎంట్రీలలో 5 ఎంట్రీలు వచ్చి సేల్స్, 2 ఎంట్రీలు వచ్చి క్రెడిట్ నోట్. సేల్స్కి సంబంధించిదే కదా. సో 2 ఎంట్రీలు క్రెడిట్ నోట్ చూడండి. సేల్స్ 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 సేల్స్, క్రెడిట్ నోట్ సేల్స్. సో సేల్స్కి సంబంధించి క్రెడిట్ నోట్ సంబంధించి ఈ యొక్క అన్నిటికి సంబంధించి ఒకటే హెచ్ఎస్ఎన్ కోడ్. కాబట్టి యూనిట్ క్వాంటిటీ కోడ్ ఒకటే, సరేనా. రేటు కూడా కొన్ని వేరే వేరే ఉంటుంది. అది మొత్తం ఇక్కడ చూపిస్తుంది. సో హెచ్ఎస్ఎన్ కోడ్, దాని క్వాంటిటీ కోడ్,
ఎంత క్వాంటిటీ, టోటల్ అమౌంట్ అంటే ఇన్వాయిస్ వాల్యూ, రేట్ ఎంత, అన్నిటికీ 18%. సపోజ్ ఇదే హెచ్ఎస్ఎన్ కోడ్ అయినా సరే ఇంకొక వేరే రేట్ ఉందనుకో, ఇప్పుడు ఇదే హెచ్ఎస్ఎన్ కోడ్ ఈ రేటుకి సంబంధించిన టోటల్ అమౌంట్ అంటే సమ్మరీ చూపిస్తుంది. ఇంకొక రేట్ ఉన్నట్లయితే ఇదే నంబర్ తోటి ఇదే నంబర్తో మళ్ళీ ఆ రేటుకి సంబంధించిన టోటల్ అమౌంట్ ఎంత ఉంటుంది. కానీ మొత్తం కలిపి మనకి మన బుక్స్తో టాలీ కావాలి. సరే, ఇప్పుడు చూడండి, ఇది మనకి సంబంధించి. సో ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ ఇవ్వాలి. సో దీంట్లో వచ్చి ఈ హెచ్ఎస్ఎన్ కోడ్లో ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సేల్ చేసిన దాంట్లో అలాగే ఆ సేల్ చేస్తే వాటికి సంబంధించిన క్రెడిట్ నోట్లు, వీటిల్లో B2B ఉంటాయి, B2C ఉంటాయి. అంటే మనం రిజిస్టర్డ్ పర్సన్స్కి అమ్మినవి ఉంటాయి. రిజిస్టర్డ్ అంటే రెగ్యులర్ కానీ కాంపోజిషన్ కానీ సేల్ చేసి ఉంటాం. అలాగే అన్రిజిస్టర్డ్ పర్సన్స్ B2C లార్జ్ కానీ B2C స్మాల్ కానీ, అంటే B2B ఉంటాయి సప్లైస్, B2C సప్లైస్ మొత్తం కలిపి ఒకటేగా ఉంది. ఈ విధంగా ఉంది ప్రతిసారి. దీన్ని మనం ఈ టేబుల్ని మనం ఇప్పుడు ఖచ్చితంగా, అంతకుముందు వేసినా వేయకపోయినా పర్లే, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలి. దీన్ని ఎంటర్ చేయాలి. రెండవది వచ్చి దాని తర్వాత రెండవది వచ్చాయి మే టు మే. దాని తర్వాత రెండవది వచ్చి దాని తర్వాత చూడండి కింద, దీని తర్వాత టేబుల్ నెంబర్ 13 అని ఉంది. టేబుల్ 13 అంటే డాక్యుమెంట్ సమ్మరీ. ఏ రకమైన డాక్యుమెంట్స్ని మనం ఎన్ని ఇష్యూ చేసాం ఎంటర్ చేయాలి. అంటే ఎన్ని ఇష్యూ చేస్తే అన్ని నంబర్లు కాదు, ఏ రకమైన డాక్యుమెంట్, సేల్స్ ఇన్వాయిస్లు ఎన్ని ఇష్యూ చేసాం, అది ఒక రకమైన డాక్యుమెంట్. క్లిక్ చేసి చూడండి ఇక్కడ అవుట్వర్డ్, చూడండి అవుట్వర్డ్ ఇన్వాయిసెస్ ఫర్ అవుట్వర్డ్ సప్లై అంటే సేల్స్కి సంబంధించి సేల్స్ అన్నమాట. సేల్స్కి సంబంధించి ఇన్వాయిస్ నంబర్లు, తర్వాత క్రెడిట్, ఇట్లా ఎన్ని ఉంటాయో మనకి దాంట్లో వచ్చి అన్ని రకాలు ఉంటాయి. దాంట్లో ఏ డాక్యుమెంట్స్ మనం ఇష్యూ చేశామో, ఏది ఇష్యూ చేశామో ఆ యొక్క ఐటమ్స్ మాత్రమే మనం ఫిలప్ చేస్తాం. ఇక్కడ మన దాంట్లో మాత్రం ఉండే మాత్రమే కనిపిస్తాయి మన రిపోర్ట్లో. చూడండి 1 to 5 అంటే టోటల్ మనం ఎన్ని 5 ఫ్రమ్, ఇది క్లిక్ చేసి ఎంటర్ చేస్తే చూపిస్తాను. పోర్టల్లో 1 to 5 ఎంటర్ చేయాలి. 1 to 5 ఎంటర్ చేస్తే మనకి ఎన్ని మొత్తం 5. సపోజ్ ఈ మధ్యలో 1 to 5 ఇష్యూ చేసాం, కానీ మధ్యలో ఏదన్నా డిలీట్ కానీ మనం క్యాన్సిల్ కానీ చేసి ఉంటే ఇక్కడ డిలీటెడ్ ఆర్ క్యాన్సిల్ ఇక్కడ ఒకటి వేసామంటే ఇక్కడ ఒక నంబర్ ఎంత వేస్తాం, ఇక్కడ టోటల్ 5 కాబట్టి ఎన్ని నంబర్లు టోటల్ కౌంట్ వేస్తాం. ఇక్కడ మనం క్యాన్సిల్ ఏదన్నా ఉన్నా లేదా డిలీట్ ఉన్నా అది వేసినట్లయితే నెట్ వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి 5 ఉన్నాయి, 1 to 5 అంటే 5 తీసుకుంటాం. ఇక్కడ క్యాన్సిల్డ్ 1 ఉంటే ఆటోమేటిక్గా 4 తీసుకుంటుంది. నెట్ ఇష్యూడ్ అనమాట. సో నెట్ ఇష్యూడ్ 4 తీసుకుంటుంది. ఇక్కడ క్యాన్సిల్డ్ 0 పెట్టాలి. 0 కానీ పెట్టినట్టయితే అది 5 ఉంటుంది. నెక్స్ట్ క్రెడిట్ నోట్ ఉంది. సేల్స్ 5 ఉన్నాయి, 5 ఇన్వాయిస్లు. క్రెడిట్ నోట్లు 2 వచ్చి 1 to 2 అంటే 2 నంబర్లు. క్యాన్సిల్డ్ ఏం లేదు, 2 నంబర్లు. ఇది కంపల్సరీగా చేయాలి. కానీ ఇంతవరకు ఏప్రిల్ వరకు మొత్తం దీంట్లో ఉండేటటువంటి ఇన్వాయిస్లు అంటే మనకు ఉండేటటువంటి ఈ యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్, రకరకాలు ఉంటాయి కోడ్లు, అవన్నీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. దీన్ని చూసుకొని ఎంటర్ చేయొచ్చు. దీంట్లో ఒకటే ఉంది. సో దీన్ని చూసుకొని ఇంకేమి డీటెయిల్స్ అక్కర్లేదు, ఇవన్నీ అక్కర్లేదు, డీటెయిల్స్ పేర్లన్నీ, ఎంత అమౌంట్ సమ్మరీ మాత్రమే. సో హెచ్ఎస్ఎన్ కోడు, దాని యొక్క క్వాంటిటీ కోడు, ఎంత క్వాంటిటీ, సో టోటల్ అసెసిబుల్ అంటే ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత, పర్సెంట్ ఎంత, సరేనా, తర్వాత ట్యాక్స్లు ఎంత, ఇవన్నీ ఎంటర్ చేయాలి డీటెయిల్స్ దాంట్లో. ఇలా ఉంది. కానీ ఇప్పుడు మే 1 నుంచి ఎప్పుడైతే దీన్ని మస్ట్ అండ్ షుడ్ అంటే కంపల్సరీ మ్యాండేటరీ చేశాడో, ఇదైతే మామూలే. ఇంతకుముందు ఇప్పుడు దీని మార్పు ఏమి లేదు, మామూలే. దీంట్లో మాత్రం ఏంటంటే ఇప్పుడు మే 1 నుంచి ఏంటంటే దీంట్లో ఈ ఇష్యూ చేసినటువంటి ఈ యొక్క సేల్స్ ప్లస్ క్రెడిట్ నోట్లు అంటే ఈ హెచ్ఎస్ఎన్ కోడ్లు B2B సప్లైస్కి వేరేగా, అంటే వీళ్ళల్లో ఎవరైతే రిజిస్టర్డ్ డీలర్స్కి సప్లై చేసామో ఆ హెచ్ఎస్ఎన్ కోడ్ సమ్మరీ మొత్తం వేరేగా, B2Cకి ఎవరికి సప్లై చేసామో B2C ఏ స్టేట్ అయినా సరే వాళ్ళకంత సంబంధించిన సమ్మరీ. కానీ B2C అయినా B2B అయినా సప్లై చేసే గూడ్స్ అదే కదా, అందువల్ల దాదాపు కోడ్లు అవే వస్తాయి హెచ్ఎస్ఎన్ కోడ్లు. కానీ B2C సప్లైకి సంబంధించిన సప్లై వరకు ఒక సమ్మరీ, B2B సప్లై చేసిన కూడా సమ్మరీ మనం చూపించాలి. చూడండి నేను దాన్ని చూపిస్తాను. మనం దీనికి వెళ్ళినట్లయితే చూడండి, దీనికి వెళ్తే జిఎస్టీ దానికి వెళ్దాం. జిఎస్టీ దానికి వెళ్తే నేను చూడండి ఇక్కడ దీన్ని లాగిన్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను. లాగిన్ చేస్తున్నాను.
VZM. నెక్స్ట్ ఇక్కడ 641096 చేస్తే ఇప్పుడు మనం ఇది వచ్చి మే నుంచి మనకి ఇంప్లిమెంట్ చేశారు ఖచ్చితంగా. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు రిటర్న్ డాష్బోర్డ్కి వెళ్తే దీంట్లో ఫైనాన్షియల్ ఇయర్ ప్లస్ ఇది ఏప్రిల్ టు జూన్. ఇప్పుడు మనం మే తీసుకుందాం. సో మే నెల తీసుకుంటే ఏప్రిల్ తీసుకుంటాం. చూడండి ఉదాహరణకి ఏప్రిల్ తీసుకుంటే ఏప్రిల్ మనం ఫైల్ చేసేసాం, కానీ అది ఏప్రిల్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఏప్రిల్ తీసుకుంటే దీంట్లో హెచ్ఎస్ఎన్ సమ్మరీ ఉంది కదా, అది ఎంటర్ చేయలేదు కానీ పర్లేదు. దీంట్లో ఏంటంటే చూడండి బి సపరేట్గా కావాలి, బి సపరేట్గా ఎక్కడా లేదు. అర్థమైందా? ఏప్రిల్లో ఉంటే బి సపరేట్గా చేయాలని ఏం లేదు, మొత్తం కలిపి ఒక్కటే హెచ్ఎస్ఎన్ సమ్మరీ అన్ని అవుట్ రోడ్ సప్లైస్ మొత్తానికి. కానీ బ్యాక్ వెళ్తాం చూడండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్తాం. మళ్ళీ బ్యాక్ వెళ్తే ఇప్పుడు చూడండి మే నెల తీసుకున్నాం. సో 2026 పీరియడ్ మే తీసుకున్నట్లయితే సచికి వెళ్తే మే చూడండి అవుట్ రోడ్ సప్లైస్కి వెళ్తున్నాం. అవుట్ రోడ్ సప్లైస్కి వెళ్తే అంటే సేల్స్కి జిఎస్టిఆర్ 1కి వెళ్తే దీంట్లో చూడండి హెచ్ఎస్ఎన్ కోడ్. ఇది మాత్రం డాక్యుమెంట్ సమ్మరీ మామూలే. చూడండి ఇందాక చూపించాం కదా ఇన్వాయిసెస్ ఫర్ అవుట్ రోడ్ సప్లైస్ ఉన్నాయి కదా. దీంట్లో ఇన్వాయిసెస్ ఫర్ దీన్ని తీసుకుంటే చూడండి ఇన్వాయిసెస్ ఫర్ అవుట్ రోడ్ సప్లైస్. సో ఇన్వాయిసెస్ ఫర్ అవుట్ రోడ్ సప్లైస్ దీన్ని యాడ్ డాక్యుమెంట్ అని క్లిక్ చేసి చూడండి దాని నంబర్ ఇవ్వాలి. 1 నుంచి 5 వరకు మొత్తం ఎన్ని 5. ఇక్కడ క్యాన్సిల్డ్ ఏమి ఇవ్వకపోతే ఎంటర్ చేస్తే 5 తీసుకో. ఇక్కడ ఎవరు ఎంటర్ చేయాలి ఎన్ని ఉంటాయి, ఏం లేకపోతే 0 వేయాలి. 0 వేస్తే అప్పుడు ఆటోమేటిక్గా నెట్ తీసుకుంటుంది. సపోజ్ ఇక్కడ 1 క్యాన్సిల్ చేసామంటే ఆటోమేటిక్గా 4 తీసుకుంటుంది. ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఏం లేకపోతే చూడండి ఇప్పుడు ఏం లేదు కాబట్టి 0 వేసినట్లయితే మొత్తం తీసుకుంటుంది. ఇది అయిన తర్వాత అంతే యాడ్ అయిపోయింది. ఇక్కడ యాడ్ డాక్యుమెంట్ ఎంటర్ చేయడానికి మాత్రమే. సేవ్ చేయాలంటే లాస్ట్కి వచ్చి చూడండి సేవ్ అని నొక్కితే సేవ్ అవుతుంది. చూడండి ఇదేంటిది, ఇది ఇష్యూడ్ డాక్యుమెంట్స్. మనం ఇష్యూ చేసినటువంటి ఎన్నైనా ఇష్యూ చేయండి, కానీ ఇది ఒక టైప్ అన్నమాట. దాంట్లో ఉండేది ఇన్వాయిస్లో ఉండే టైప్స్ ఒకటి చూడండి ఒకటి. దాని తర్వాత క్రెడిట్ నోట్ అనుకో. క్రెడిట్ నోట్ ఏం సప్లై చేసినాం మనం? క్రెడిట్ నోట్ వచ్చి చూడండి క్రెడిట్ నోట్ 1 to 2 అంతే కదా. క్రెడిట్ నోటు యాడ్ డాక్యుమెంట్ అని చెప్పి యాడ్ 1 to 1 టోటల్ ఎన్ని 1 to 2 1 to 2 అంతే కదా. చూడండి 1 నుంచి 2 వరకు. సో 1 to 2 టోటల్ నెంబర్ 2. తర్వాత క్యాన్సిల్డ్ 0 వేయాలి, ఇస్తే ఆటోమేటిక్ తీసుకుంటుంది ఇది. సో ఈ రెండు ఎంటర్ చేసాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇక్కడ సేవ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ సేవ్ చేస్తే ఇక్కడ మనకి 2 సేవ్ అయిపోతాయి. సరేనా? ఇప్పుడు మనం బ్యాక్ వెళ్తాం. 2 సేవ్ అయినాయి కదా. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్తాం. బ్యాక్ వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ డాక్యుమెంట్స్ తీసుకోలేదు. ఇక్కడ 2 సేవ్ అయినాయి, సేవ్ కాలే ఇక్కడ. సేవ్ అయింది. సో సక్సెస్ఫుల్ రిఫ్రెష్ చేయాలి. సేవ్ చేశాక కదా సేవ్ అయింది, సేవ్ యాక్సెప్టెడ్. కానీ ఒక 2 minutes తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఒక 10 seconds తర్వాత దీన్ని రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేస్తే సేవ్ అయిపోతాయి. సేవ్ అయితే ఇప్పుడు బ్యాక్ వచ్చామంటే ఇప్పుడు చూడండి డాక్యుమెంట్ సమ్మరీ రెండంటే 2 నంబర్లు కాదు, 2 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్. అంటే ఏ డాక్యుమెంట్ 2 టైప్స్. ఒకటేమో అవుట్ రోడ్ సప్లై ఇన్వాయిస్, రెండవది క్రెడిట్ నోట్ డాక్యుమెంట్. టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నమాట. అవి మాత్రం దీంట్లో చూపిస్తుంది. అంటే 2 టైపులు ఉన్నాయి కాబట్టి 2 టైపులు. ఇంకేదైనా డెబిట్ నోట్ ఉంది అది చూపిస్తుంది. అన్నీ చూపిస్తాయి అన్నమాట. ఈ విధంగా హెచ్ఎస్ సమ్మరీకి వెళ్తే చూడండి ఇక్కడ ఇంతకుముందు ఏప్రిల్లో మొత్తం ఒకటి అన్ని ఎంటర్ చేస్తాం, సేమ్ డీటెయిల్సే. కానీ ఇక్కడ చూడండి బీటూసీ సప్లై. సో మన దాంట్లో దీనికి వెళ్తే హెచ్ఎస్ సమ్మరీలో బీటూసీ సప్లై మే నుంచి కావాలా, ఏప్రిల్ దాంట్లో మనకి లేదు. కాబట్టి మనకి కూడా దీంట్లో టాలీలో కూడా మొత్తం చూపిస్తుంది కదా. దీనికి బి సపరేట్గా బి2సి సపరేట్గా చూపించాలంటే ఎలా చేయాలి, ఎలా సెట్ చేయాలి? వీటిలో ఎన్ని బి ఉన్నాయి, బి2సి ఉన్నాయి. చూడండి బి2సి చూడండి బి2సి 2 ప్లస్ బి2సి లార్జ్. చూడండి ఇక్కడ బి2సి లార్జ్ 1 3 బి2సికి దానికి సంబంధించి అన్రిజిస్టర్డ్ ఉంది ఒకటి మొత్తం. దీనికి 1 + 2 2 4 ఉన్నాయి. బి2సి 4 ఉన్నాయి. మిగతా ఎంత ఉంటాయి కానీ కోడ్ నెంబర్ ఒకటే ఉంటుంది. మిగతా బి2బి. ఇది బి2బి 2 బి2బికి సంబంధించిన క్రెడిట్ నోట్ 1 3 ఇవి వచ్చి 2 ఇవి 2 ప్లస్ ఇది 1 3 ఉన్నాయి. 3
ఒక 4 7 మొత్తం 2 3 4 5 7 ఇవి 4 అవి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ విడివిడిగా చూపించాలంటే దీంట్లో ఎలా చేయాలి అంటే ఇప్పుడు దీన్ని లాగౌట్ చేస్తాను. అంటే ఎక్కువసేపు ఉంటే అడుగుతుంది లాగౌట్ చేయాలని. దీన్ని లాగౌట్ చేస్తా, తర్వాత చూసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో మనకి B2B సప్లైస్ సపరేట్గా చూపించాలి. మే నుంచి మనం దీన్ని ఏప్రిల్ తీసుకున్నా ఏప్రిల్లో కూడా మనం చూపిస్తుంది, కానీ పోర్టల్లో ఉండదు కదా. పోర్టల్లో ఏప్రిల్ లేదు, మే నుంచే పోర్టల్లో చూపిస్తూ అడుగుతుంది. కాబట్టి మనం కూడా దీంట్లో మే నుంచే తీసుకోవాలి. అంటే ఎలా చేయాలి దీని సెట్టింగ్, ఎలా చూపించాలి, అది రెండు చూపించేటట్టు. అంటే చూడండి, మనం మామూలుగా దీంట్లో ఏం చేస్తున్నాం, మనం F12కి వెళ్తాం, F11 ఫీచర్స్కి వెళ్తాం కదా. ఇక్కడ ఇది వచ్చి జిఎస్టీ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని ఎనేబుల్ చేసాం. దాని కింద రెండవది వచ్చి ఇక్కడ, సో ఇక్కడ చూసారా, సెక్టార్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ అని, దాన్ని ఎస్ చేసి దాంట్లోకి ఎంటర్ అయితే ఇక్కడ ఈ రేటుకి సంబంధించింది ఒకటే ప్రోడక్ట్ ఉండి వేరే ప్రోడక్ట్ లేకుండా ఒకటే పర్సెంట్ అవన్నీ అక్కర్లేదు. ఇక్కడ హెచ్ఎస్ఎన్ సమ్మరీని అన్ని సెక్షన్స్లో చూపించాలి, యాక్సెప్ట్. దాని తర్వాత దానికి మినిమం నంబర్ ఎంత ఉండాలి, 4-5 crores లోపల టర్న్ ఓవర్ ఉంటే, 5 crores దాటితే 6, 5 crores, 8 crores అండి. 8 అంటే నంబరు, ఎక్స్పోర్ట్స్ వాటికంటే 8 నెంబర్ ఉండాలి. మనం 6 తీసుకుందాం. ఓకే, అది వదిలేద్దాం. అది తీసుకొని ఇది ఆల్ సెక్షన్ ఉంటుంది డిఫాల్ట్, కానీ కింద ఇది మాత్రం 4 ఉంటుంది డిఫాల్ట్. మనం 6 తీసుకుంటాం. దీంట్లో చూడండి, కంట్రోల్ ఐ మోడ్ డీటెయిల్స్, మన బుక్ దాంట్లో కంట్రోల్ ఐ కానీ లేదా దీన్ని కానీ క్లిక్ చేస్తే కంట్రోల్ ఐ ఇక్కడ వస్తుంది. ఇది డీటెయిల్స్. దీంట్లో ఇక్కడ ఎన్ని హెచ్ఎస్ సంబంధించినవి మనకు అవసరమైంది దీంట్లో ఉంటుంది. షో మోర్ క్లిక్ చేస్తే కిందకి చూడండి, సపరేట్ B2B అండ్ B2C హెచ్ఎస్ఎన్ సమ్మరీ అన్నీ అప్లికబుల్ ఫ్రమ్ 1st April 26 ఇచ్చాడు. ఇంతే మన ఈ 6 ఇది వచ్చి మర్చిపోయాను. ఈ యొక్క జిఎస్టీ టాలీ ప్రైమ్ లేటెస్ట్ రిలీజ్ 6 రిలీజ్కి మాత్రమే, లేటెస్ట్ 6 రిలీజ్లో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. చూడండి, 6 రిలీజ్. సో 6 రిలీజ్లో మాత్రమే ఫెసిలిటీ ఉంది, దాని ముందు రిలీజెస్లో లేదు. ఈ లేటెస్ట్ రిలీజ్లో మాత్రమే ఇది ఉంది. అది కూడా లైసెన్స్డ్ వెర్షన్కే ఈ ఆప్షన్ ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ ఆప్షన్, అది ఉంటుంది. ఎడ్యుకేషన్ దాంట్లో ఈ ఆప్షన్ ఉండకపోవచ్చు, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఇక్కడ 1st April 26 అని ఇచ్చాడు వీడు, ఎందుకంటే వీడు ఇది రిలీజ్ చేసే నాటికి ఆ రూల్ రాలేదు, అందువల్ల ఏంటంటే 1st April 26 ఇచ్చాడు. ఇక్కడ 1st April 26 కాదు, మనకు కావాల్సిన ఇప్పుడు 1st May 25 నుంచే అప్లికబుల్. కాబట్టి ఇక్కడ దాన్ని ఎంటర్ మనం టైప్ చేస్తే తీసుకోదు, ఎంటర్ నొక్కితే ఇది వస్తుంది. ఇక్కడ 1/5/25 1st May 25 చేసి యాక్సెప్ట్ చేసేసాం. యాక్సెప్ట్ చేసేస్తే తర్వాత ఈ యొక్క ఫీచర్స్ని యాక్సెప్ట్ చేసేసాం. సో ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడు రండి, ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచ్యూటరీ రిపోర్ట్కి వచ్చి జిఎస్టీ రిపోర్ట్స్, GSTR1. ఇప్పుడు చూడండి, మే కదా కావాలా, F2 మే టు మే తీసుకుంటే ఇది అడుగుతుంది. చూడండి, లోడ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కిందకి రండి, అది చేసింది చూడండి. ఇప్పుడు చూడండి ఇది వచ్చి F3 F13, ఇది మామూలే, దీంట్లో ఏం మార్పు లేదు. దీంట్లో మాత్రం చూడండి హెచ్ఎస్ఎన్ సమ్మరీ చూడండి, టేబుల్ 12 B2B అండ్ B2C సప్లైస్ క్లిక్ చేస్తే చూడండి, B2B సప్లైస్ నంబర్ ఒకటి, అంతా సేల్స్ ఒకటే ఐటమ్ కాబట్టి ఒకటే ఐటమ్ చూపిస్తుంది. B2B సప్లైస్, B2C సప్లైస్ కదా. దీంట్లో చూస్తే మొత్తం ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. ఆ 4 సేల్స్, 3 సేల్స్, 4 అదే 3 B2B, 4 B2C. చూడండి, దీంట్లో 3 ఉన్నాయి. చూడండి, 2 సేల్స్, 1 క్రెడిట్ నోట్. B2B ఇది దానికి B2B 2 సేల్స్, 1 వచ్చి క్రెడిట్ నోటు, 3 ఉన్నాయి. ఇట్లా డీటెయిల్స్ చూపిస్తుంది. అలాగే మనకి ఇదంతా డీటెయిల్స్ చూపిస్తుంది. మనం డీటెయిల్స్ ఎంటర్ చేయక్కర్లా, దాంట్లో మనం మొత్తాన్ని చూపిస్తాను దాంట్లో. అలాగే B2Cకి వస్తే B2C సప్లైస్లో 4 ఉన్నాయి, మొత్తం 3 సేల్స్ ఉన్నాయి, 1 క్రెడిట్ నోట్ ఉంది. ఇది B2C సప్లైస్. సో ఈ డీటెయిల్స్ మనకు కనపడతాయి, కానీ మనం వీటిని చూసుకొని మనం క్లియర్గా తయారు చేసుకోవాలి. సరే, ఇది అది పోతే ఇక్కడ చూడండి, ఈ B2C దీనికి తీసుకుంటే ఇది ఉంది కదా, దీంట్లో వచ్చిన నంబర్స్ మాత్రమే దీంట్లో మొత్తం ఎంటర్ అవుతాయి. సమ్మరీ అంతా ఎంటర్ అవుతుంది కాబట్టి దీని టోటల్ మన అకౌంట్స్తో సమానం అవ్వాలి. చూడండి, 3,17,000. చూడండి ఇక్కడ వేసాను, చూడండి 3,17,000 ట్యాక్సిబుల్ వాల్యూ. సో ట్యాక్స్ అంతా కలిపితే 3,89,000 టోటల్ వాల్యూ. దాంట్లో ట్యాక్స్లో అయింది, దీంట్లో రిటర్న్ వచ్చి 72,000 పోతే 3,17,000 ట్యాక్సిబుల్ వాల్యూ.
సరేనా? చూడండి, ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే మన పుస్తకంలో, మన బుక్లో ఎంటర్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం వెళ్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్తే ఆల్ట్ F1 నొక్కితే చూడండి, సేల్స్ 3,89,000 మైనస్ సేల్స్ రిటర్న్స్ 72,000 పోతే 3,17,000 నెట్ అమౌంట్ ఆఫ్ సేల్. అది నెట్ అమౌంట్ చూపిస్తుంది, ఎందుకంటే ఆ యొక్క రిపోర్ట్లో క్రెడిట్ నోట్ ఉంటుంది కదా, ఆ క్రెడిట్ నోట్ విడిగా ఉంటుంది, B2Cకి విడిగా ఉంటుంది, B2C లార్జ్కి విడిగా ఉంటుంది, B2C స్మాల్కి విడిగా ఉండదు. సో B2C లార్జ్కి ప్లస్ B2Bకి విడిగా ఉంటాయి మైనస్ అని చెప్పి ఇది క్రెడిట్ నోట్. అదే B2C స్మాల్కి ఉంటే అది దాంట్లోనే మైనస్ అవి అడ్జస్ట్ అయ్యి నెట్ అమౌంటే ఉంటుంది. సో ఇక్కడ మొత్తం తీసుకుంటే చూడండి 3,17,000, 3,17,000. సో ట్యాక్స్తో కలుపుకుంటే చూడండి 3,17,000 ప్లస్ 37,980. సో 9,540, 9,540 చూడండి 3,74,060 టోటల్ అమౌంట్. సో మనకు అక్కర్లేదు, ఇది ఈ డీటెయిల్స్ అక్కడ చూపిస్తుంది. సో దీనిలో తీసుకుంటే ఇక్కడ కిందకు వస్తే చూడండి, ఇక్కడ కిందకు వస్తే మే టు మే తీసుకుంటే ఇక్కడ సప్లైస్కి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం చూపిస్తుంది, డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది, మొత్తం ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత, రేట్ ఎంత, ట్యాక్సిబుల్ అమౌంట్, టోటల్ ఇన్వాయిస్ వాల్యూ, జిఎస్టీ, ఇది జిఎస్టీ కలిపితే టోటల్ ఇన్వాయిస్ వాల్యూ అది. సో ఇదే టోటల్ ట్యాక్స్, రెండు కలిపి అన్ని కలిపి కాబట్టి ట్యాక్సిబుల్ వాల్యూ ప్లస్ ట్యాక్స్ 142 అంటే 167,500. సో 167,500 ఈ విధంగా వస్తాయి. టోటల్ అమౌంట్ ఏడు వస్తుంది. ఇది మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసాం. ఈ విధంగా మనం B2B B2C సేల్స్ వస్తాయి. మనం దీంట్లో ఎంటర్ చేస్తాం చూడండి, దీనికి వెళ్తే దీంట్లో ఎలా ఎంటర్ చేస్తామంటే దీన్ని చూసి మనం చూడండి, తప్పు వచ్చింది. సిక్స్ 7,9,806 కరెక్ట్గా ఇవ్వాలి. ఇది క్యాప్చా కరెక్ట్గా ఇస్తే వచ్చేసింది కదా. ఇప్పుడు దీంట్లో చూడండి, దీనికి వెళ్ళి మే సెలెక్ట్ చేసుకుంటాం. మే సెలెక్ట్ చేసుకుని ఏప్రిల్లో లేదు, ఉండదు. సో మే నుంచి అది అప్లికబుల్. సో మే సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనికి వస్తే GSTR1 ఫైల్ ఆన్లైన్ అంటే మనం చేసేది మాన్యువల్గా. సో దీంట్లో ఇది ఆల్ చెప్పింది. ఇప్పుడు దీన్ని తీసుకున్నాం అనుకో, దీన్ని తీసుకుంటే ఇక్కడ కనెక్ట్ ఏముంది, ఫస్ట్ చూడండి, ఇక్కడ B2B సప్లైస్ తీసుకోవాలి. B2B సప్లైస్ అంటే చూడండి 1 2 3 4 6 యాక్చువల్ తీసుకోదు, మనం వేరే నెంబర్ ఇద్దాం చూడండి, 8714 అనుకుంటాం. చూడండి, పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ ఆఫ్ వెహికల్స్ అంటాం. 8741 చూస్తే 8741 అనేది లేదు, 8417 అనుకుంటే చూడండి, ఇక్కడ ఇండస్ట్రీ ఏదో ఒకటి తీసుకుందాం, ఇండస్ట్రియల్ పార్ట్స్ అనుకు ఎగ్జాంపుల్ తీసుకొని దీంట్లో అది అనుకుంటాం మనం, అది ఇది పీసెస్. సో పీసెస్ తీసుకొని యూనిక్ క్వాంటిటీ కోడ్ PCS అంటే చూడండి పీసెస్ తీసుకుంటాం. నేను ఇది కరెక్ట్ కోడ్ కాదు కాబట్టి అది తీసుకోదు, కానీ నేను మామూలుగా ఎందుకంటే అక్కడ మనకి తీసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా అది ఏం ప్రోడక్టో వస్తుంది. 4 డిజిట్స్ ఏ ఉన్నాయి. ఇంకా క్లియర్గా కావాలంటే దాంట్లో చూడండి, ఇంకా క్లియర్గా కావాలంటే 8714 252 అనుకో, నాట్ ఫౌండ్, దాంట్లో 02 అనుకో, 6 అది కూడా లేదు, దాని తర్వాత 122 అవిలో ఏదో ఉంటుంది. సరే వద్దులే, ఇప్పుడు మనం తీసుకుందాం, 4 లక్షలు తీసుకొని ఇక్కడ మనం దీన్ని ఎంటర్ చేయాలి. ఏంటిది నెక్స్ట్, ఇది పీస్, దీనికి వచ్చి ఇక్కడ ఇది అయిన తర్వాత క్వాంటిటీ కోడ్ ఏంది, పీసెస్, దానికి ఉండేది పీసెస్. సో పీసెస్ తీసుకుంటాం, చూడండి పీసెస్ ఉంది, పీసెస్ తీసుకున్నాం. ట్యాక్స్ టోటల్ క్వాంటిటీ ఎంత, టోటల్ క్వాంటిటీ B2B మనం చేసేది టోటల్ క్వాంటిటీ 4. సో టోటల్ క్వాంటిటీ 4 తీసుకుందాం, టోటల్ క్వాంటిటీ 4. దాంతో టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ 1,42,000, 1,42,000. తర్వాత దాని రేట్ ఎంత, 18%. సో ఇక్కడ రేట్ వచ్చి 18% సెలెక్ట్ చేసుకోవాలి. 18% ట్యాక్స్ ఎంత, IGST దీంట్లో రెండు ఉన్నాయి, లోకల్ నాన్ లోకల్. 1,42,000లో రెండు ఉన్నాయి. సో ఇక్కడ
1,42,000లో 12,960. సో ఐజిఎస్టి 12,960. తర్వాత 6,300, 6,000 సెంట్రల్ 6,300, స్టేటు 6,300 అంతే. దీన్ని తీసుకున్నాం. దీన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకొని దీన్ని యాడ్ చేస్తాం. సో ఇదేంది యాడ్ చేసిన తర్వాత ఇది వచ్చి కొంచెం సో సక్సెస్ఫుల్లీ యాడ్ అయిపోయింది. చూడండి ఇది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఉండేది ఒకటే కదా, ఒకటే కోడ్. నెక్స్ట్ B2C సప్లై, నెక్స్ట్ B2C సప్లై సెలెక్ట్ చేసుకోవాలి. డీటెయిల్స్ మొత్తం అంతే. డీటెయిల్స్ ఇందాక ఎంత ఏమి ఇచ్చాం మనం? ఇందాక 8741 కాదు 8714 ఇది ఇచ్చాం. సో దీంట్లో కూడా క్వాంటిటీ కూడా పీసెస్, అదే పీసెస్ కదా దాంట్లో కూడా. సో దీంట్లో కూడా పీసెస్ తర్వాత టోటల్ క్వాంటిటీ క్వాంటిటీ 5, టోటల్ క్వాంటిటీ 5 ఇస్తాం. టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత? టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ 2,06,500. సో 2,06,500. ఓకే. నెక్స్ట్ పర్సంటేజ్ 18% ఇది కూడా. సో పర్సంటేజ్ 18%. తర్వాత ట్యాక్సిబుల్ వాల్యూ ఇచ్చేసాం, క్వాంటిటీ ఇచ్చాం. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ ఎంత? 25,020. సో ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 25,020. సో సెంట్రల్ ట్యాక్స్ ఎంత అంటే 3,240. చూడండి 3,240. స్టేట్ ట్యాక్స్ కూడా 3,240. దీన్ని యాడ్ చేసేసినాం. చూడండి ఇప్పుడు దీంట్లోకి వెళ్తే సో B2C అయిపోయింది. ఇప్పుడు మామూలుగా యాడ్ అయింది కానీ సేవ్ నొక్కాల. సేవ్ నొక్కితే సేవ్ అవుతుంది. సో రిక్వెస్ట్ యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్లీ. దీన్ని కూడా మనం రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే అది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం. చూడండి ఇప్పుడు మనం బ్యాక్ వెళ్తే చూడండి తర్వాత బ్యాక్ వచ్చేసి చూడండి ఇక్కడ దీంట్లో ఇది అయిపోయింది. దీన్ని తీసుకున్నట్లయితే దీంట్లో 2 ఉంటాయి. దీంట్లో ఏంటిది? ఇక్కడ B2B సప్లైస్లో 2 ఉన్నాయి, కనపడలేదు. B2C సప్లైస్లో 2 ఉన్నాయి. దీంట్లో ఇదిగో B2C సప్లైస్లో ఉన్నాయి 2,06,500. సో దీన్ని సేవ్ చేయలేదు మనం. సారీ, దాన్ని ఇందాక ఒకదాన్ని సేవ్ చేయలేదు. సో B2B దాన్ని మనం సేవ్ చేసాం కానీ సేవ్ చేయలేదాన్ని, యాడ్ అన్నాం. దీన్ని తీసుకుంటే అదే 8714 తీసుకున్నాం. ఇదే తీసుకున్నాం. దీనికి ఇదే పార్ట్స్. దీనికి వచ్చి పీసెస్, దాని తర్వాత ఎంతది 4 పీసెస్. సో క్వాంటిటీ 4. తర్వాత ట్యాక్సిబుల్ వాల్యూ 1,42,000. రేటు 18%. సో ఇక్కడ దానికి వచ్చి 12,960 ఐజిఎస్టి 12,960. తర్వాత 6,300 ఇక్కడ 6,300 తీసుకున్నాం. తీసుకున్న యాడ్ అయింది. యాడ్ అని నొక్కాం. యాడ్ నొక్కిన తర్వాత దీని కిందకు వచ్చి సేవ్ నొక్కాలి. ఇది సేవ్ అయింది కదా, సేవ్ కాల, యాడ్ చేసాం. సేవ్ నొక్కితే సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి కొంచెం ఒక 2 సెకండ్లు దాటి మనం దీన్ని చేస్తే చూడండి సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనకు వస్తే చూడండి B2B సేవ్ అయింది. సో B2C సేవ్ అయిపోయింది. 2 సేవ్ అయినాయి. సో బ్యాక్ వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ 2 ఉన్నాయి. సో డాక్యుమెంట్స్ 2 టైప్స్, 2 టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్. అది డాక్యుమెంట్స్ 2 టైపు సేవ్ అయిపోయినాయి. అలాగే ఇది వచ్చి హెచ్ఎస్ సమ్మరీ కూడా 2 అంటే ఏంది? 2 ఒకటి చూడండి ఇక్కడ B2B ఒకటే నంబర్ కాబట్టి ఒకటే నంబర్ సేవ్. ఇన్ని ఉంటే అన్ని. సో దీంట్లో డీటెయిల్స్ చాలా ఉంటాయి. నంబర్ ఒకటే, ఒక నంబర్ టోటల్ అమౌంట్ ఎంటర్ చేయాలి. సమ్మరీ దాంట్లో అనే ఉంది. మన బుక్లో ఎలా ఉంది చూడండి. మొత్తం ఎంతమందికి సేల్ చేసినా దీనికి సంబంధించి ఒకటే. దాంట్లో చూస్తే డీటెయిల్స్ అని దాంట్లో ఉంటాయి విడివిడిగా. అలాగే దీని చూస్తే డీటెయిల్స్ అని దాంట్లో ఉంటాయి. ఆ డీటెయిల్స్ మనకు మళ్ళీ దీంట్లో సమ్మరీనే ఎంటర్ చేస్తాం. సో ఈ విధంగా ఎంటర్ చేసాం సమ్మరీ. సో ఈ విధంగా మనం దీంట్లో ఎంటర్ చేయాలి మన యొక్క రిపోర్ట్ చూసి. అలాగే మనం దీన్ని క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ వస్తాయి, దీన్ని క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ వస్తాయి. ఓకే. ఇది అలాగే మనం ఒక్కసారి దీన్ని మనం డైరెక్ట్గా కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి జేసన్ ఫైల్ అని చెప్పి జేసన్ ఫైల్ని దాంట్లో ఏమంటాం దీంట్లో ఇక్కడ ఏంటంటే ఫైల్ ఆఫ్లైన్ అని ఉంది కదా, బ్యాక్ వెళ్ళాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కూడా బ్యాక్ వచ్చామంటే ఇక్కడ దీంట్లో మనం మే తీసుకుంటాం. మే నెల తీసుకుంటే సో GSTR1 అనుకో, GSTR1 ప్రిపేర్ ఆన్లైన్, ప్రిపేర్ ఆఫ్లైన్ క్లిక్ చేస్తే మనం చేసిన ఫైల్ని మనం దీంట్లోకి అప్లోడ్ చేస్తే దీంట్లో వచ్చి ఏ టేబుల్లోకి ఏం అన్ని ఆటోమేటిక్గా అదే ఏ టేబుల్లోకి ఏం పోవాలి చూడండి. B2C ఎన్ని ఎంటర్ చేయలేము మనం.
దేంట్లోకి ఏ టేబుల్లోకి వెళ్ళాలో ఏ టేబుల్ అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు మనం వచ్చి సో దానికి వచ్చి ఇక్కడ ఇంతవరకు వచ్చేస్తే ఇక్కడి నుంచి మనం నిన్న చేసాం కదా ఇంతవరకు. ఇక్కడి నుంచి నెక్స్ట్ జనరేట్ సమ్మరీ, ఫైల్, ప్రొసీడ్ టు ఫైల్, అవన్నీ మనం ఇక్కడికి వచ్చి అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇది చూసుకొని అప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ప్రిపేర్ ఆన్లైన్ అని చెప్పి మనం అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పుడు ప్రిపేర్ ఆన్లైన్ క్లిక్ చేస్తే అప్పుడు మనం ఎంటర్ చేసినట్టు ఇక్కడ కనపడతాయి. ఇక్కడి నుంచి ప్రొసీడ్ అవుతాం. ఇది ఈ విధంగా మనం చేస్తే అది కూడా నేను ఎలా ఇక్కడి నుంచి దీని తర్వాత ఈ యొక్క జనరేట్ సమ్మరీ అవన్నీ చేసి లాస్ట్లో ఓటీపీ వస్తే ఎలా ఫైల్ చేయాలి అవన్నీ నేర్చుకుంటాం. ఓకే, సో ఈ విధంగా మనం ఎంటర్ చేయాలి దీంట్లో. ఓకే, ఇది హెచ్ఎస్ఎన్ అనేది హెచ్ఎస్ఎన్ కోడ్ టేబుల్ 12, టేబుల్ 13 డాక్యుమెంట్ సమ్మరీ ఈ నెల నుంచి మ్యాండేటరీ కంపల్సరీ. సో డాక్యుమెంట్ సమ్మరీ ఇంత ముందులాగే మామూలే, ఏం మార్పు లేదు. హెచ్ఎస్ఎన్ సమ్మరీ మాత్రం B2C సప్లైస్ వేరేగా, B2B సప్లైస్ వేరేగా ఉంటాయి. కానీ రెండిట్లో ఒకటే కోడ్ ఉండొచ్చు, రెండిట్లో ఒకటే. ఇప్పుడు బీటీబీ వాళ్ళకి అదే అమ్ముతాం, బీటీసీ వాళ్ళకి అదే అమ్ముతాం, కాబట్టి అవే కోడ్లు రెండిట్లో వస్తాయి. కానీ B2C సప్లైస్కి సంబంధించి వేరేగా సమ్మరీ, B2B ఎవరికి సప్లై చేసావు, B2C ఎవరికి సప్లై చేసాం సపరేట్గా ఎంటర్ చేయాలి. అది కంపల్సరీ మే నెల నుంచి. దాన్ని చేసుకోవాలంటే మనం టాలీ ప్రైమ్లో దానికి మనం F11లో ఫీచర్స్లో దాన్ని మనం సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకుంటే అది సెట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా చేస్తాం. ఇది మనకు సంబంధించి B2B సమ్మరీ, అదే హెచ్ఎస్ఎన్ కోడ్ అండ్ రెండు కంపల్సరీ. దీంతో ముగిస్తున్నాను. బాయ్.